జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఇంట్లో ఈ పూల మొక్కను నాటితే కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. వాస్తుశాస్త్ర ప్రకారం ఈ పువ్వు పిల్లల చదువుకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు రీడింగ్ టేబుల్పై ఈ పువ్వును ఉంచగలిగితే వారు మరింత శ్రద్ధగా ఉంటారు, చదువులో మెరుగుపడతారు. మన ఇంట్లో చాలా రకాల పూల మొక్కలు ఉంటాయి. గులాబీ, మల్లె, చేమంతి, మందారం ఇలా రకరకాల పూల మొక్కలను మనం మన ఇంటి గార్డెన్లో పెంచుకుంటాం. చాలా పువ్వులు ఉన్న ఈ ఒక్క పూల మొక్క మాత్రం ఉంటే కోటీశ్వర్లు అవుతారని వాస్తుశాస్త్రం చెబుతుంది. అయితే ఓ పూల మొక్క ఉంటే మాత్రం మీ ఇంట్లో ధనలాభం ఉంటుంది. అయితే ఆ పూల మొక్క ఏంటి అని అనుకుంటున్నారా? ఎన్ని పూల మొక్కలు ఉన్నా మీ ఇంట్లో మందారం పూల మొక్క ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఎర్రటి జామ పూల మొక్క ఉంటే సూర్యుని స్థానం బలపడుతుంది. అంతేకాదు, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఎర్రటి మందారం పూలు సమర్పించడం వల్ల తండ్రితో సంబంధం బలపడుతుంది. పిల్లల చదువుకు ఎర్ర మందార పూలు ఎంతో మేలు చేస్తుందన్నారు. విద్యార్థులకు తమ రీడింగ్ టేబుల్పై ఒక ఎర్ర పువ్వును ఉంచగలిగితే వారు మరింత శ్రద్ధగా ఉంటారు, చదువులో మెరుగుపడతారు. మీ జాతకంలో మంగళదోషం ఉంటే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వివాహంలో అడ్డంకులు లేదా వివిధ రకాల అడ్డంకులు కలిగించేవారు, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఎర్ర మందారం మొక్కను నాటాలి. అది వాస్తు ప్రకారం ఇంట్లో ఎర్ర రంగు మందారం నాటాలి. ఎర్ర మందారం శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సమర్పిస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి.